హాయ్ అందరికీ. ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు క్లాస్లో 9వ తరగతిలోని మొదటి పాఠమైనటువంటి ధర్మార్జునులు అనే పాఠం గురించి తెలుసుకుందాం. ధర్మార్జునులు అనే పాఠ్యభాగ రచయిత చేమకూర వెంకట కవి గారు. చదవండి, ఆలోచించి చెప్పండి. కుజనుల్ కొందరు రేగి ఈ వసుమతిన్ క్రూర స్వభావంబుతో సుజనాలింగడు గుందజేయునెడ రాజుల్వారి వారింపకే నిజ దౌర్బల్యము జూపిరేని చెడదా నిక్కంబుగా రాజ్యమో త్రిజగత్కారణ భక్తపాలన హరా శ్రీగుంటు మల్లేశ్వర. కవి వచ్చేసి ఎర్రం విశ్వనాథం గుప్తా. త్రిజగత్కారణ అంటే మూడు లోకాలకు కారకుడైనటువంటి వాడ, అంటే స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకంకు కారకుడైనటువంటి వాడ. భక్త పాలన అంటే భక్తులను చక్కగా పాలించేటటువంటి వాడ. హర, హర అంటే ఇక్కడ హరి అంటే విష్ణువు, హర అంటే శివుడు. శ్రీగుంటు మల్లేశ్వర అంటే ఖమ్మం జిల్లాలోని శ్రీగుంటు క్షేత్రంలో వెలిసిన ఓ ఈశ్వర. కుజనులు, కుజనులు అంటే చెడ్డవారు, సుజనులు అంటే మంచివారు. గొందరు రేగి అంటే కొంతమంది రెచ్చిపోయి, ఈ వసుమతిన్ అంటే ఈ భూమి మీద, క్రూర స్వభావముతో చెడు స్వభావముతో, దుర్మార్గమైనటువంటి స్వభావముతో, సుజనాలి అంటే మంచివారిని, గడుగుందజేయునెడ అంటే మిక్కిలి బాధ కలిగించినట్లయితే, చెడ్డవాళ్ళు మంచి వాళ్లకు బాధ కలిగించినట్లయితే, రాజుల్వారి వారింపకే అంటే రాజులు అనేటటువంటి వారు ఆ చెడ్డ వాళ్ళని వారించాలి, వారి యొక్క చెడ్డ పనులను ఆపాలి. నిజ దౌర్బల్యము జూపిరేని, నిజ దౌర్బల్యము చూపిరేని అంటే వారికి అసమర్థతను, అసక్తతను, చేతగానితనాన్ని చూపినట్లయితే చెడదా నిక్కంబుగా రాజ్యము అంటే ఆ రాజ్యం మొత్తం కూడా చెడిపోతుంది. ఏంటిది? చెడ్డవాళ్ళు విజృంభించి మంచి వాళ్లకు బాధ కలిగించినప్పుడు రాజులనేవారు చెడ్డవారిని వారించాలి. వారించకపోయినట్లయితే, వారి అసమర్థతను ప్రదర్శించినట్లయితే ఆ రాజ్యం మొత్తం కూడా చెడిపోతుంది అనేదే ఈ పద్యం యొక్క భావము. క్వశ్చన్లు. సజ్జనుల బాధలను నివారించే వాళ్ళు ఎవరు? సజ్జనుల బాధను నివారించే వాళ్ళు ఎవరు? రాజులు. దుర్మార్గులు విజృంభించినప్పుడు రాజులు ఏం చేయాలి? ఏంటి దుర్మార్గులు విజృంభించినప్పుడు రాజులు ఏం చేయాలి అంటే, దుర్మార్గులు విజృంభించినప్పుడు రాజులు అనేవారు వారిని ఆపాలి, వారి యొక్క చెడ్డ పనులను తగ్గించాలి, వారిని శిక్షించాలి. ఈ పద్యాన్ని అనుసరించి రాజుల పరిపాలన ఎట్లా ఉండాలని మీరు అనుకుంటున్నారు అంటే, మంచి వాళ్ళను రక్షించాలి, చెడ్డ వాళ్ళను శిక్షించాలి. అప్పుడే రాజ్యం అనేది చక్కగా ఉంటుంది. అలా చేయకపోతే రాజ్యం అనేది నాశనం అవుతుంది. పాఠం నేపథ్యం, ఉద్దేశం. పాండవుల నియమావళిని అనుసరించి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడు. ఈ క్రమంలో సక్రమ రాజ్యపాలనకు కావలసిన అంగబలాన్ని సాధిస్తాడు. రాజ్య విస్తరణకు అవసరమైన పరాక్రమ ప్రదర్శన చేస్తాడు. ఉలూచి, చిత్రాంగద, సుభద్రలను పెళ్లి చేసుకుంటాడు. ఈ కథను ఆధారంగా చేసుకుని వర్ణనలతో పెంచి విజయ విలాసం అనే ప్రబంధాన్ని చేమకూర వెంకట కవి రచించాడు. కావ్యారంభంలో ఇంద్రప్రస్థపుర వర్ణనలో భాగంగా దానికి రాజైన ధర్మరాజు, అతని సోదరుల గుణగణాల గురించి తెలిపాడు. కోరిన కోరికలు తీర్చడంలోనూ శత్రువులను జయించడంలోనూ పాండవులు పేరుగాంచారు. అన్నదమ్ముల అనుబంధం, ప్రేమ, స్నేహభావం, సహనశీలత వంటి మంచి లక్షణాలను, ముఖ్యంగా ధర్మరాజు ఆజ్ఞ పరిపాలనా వ్రతాన్ని, అర్జునుని పౌరుష సత్వ స్వభావాలను, ప్రతి మానవుడు అలవర్చుకోవాల్సిన మంచి లక్షణాలను ప్రబోధించడం ఈ పాఠం ఉద్దేశం. ఏంటి? పాండవుల నియమావళిని అనుసరించి. పాండవుల నియమావళి అంటే ఏంటిదంటే, దాని గురించి ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ద్రుపద మహారాజు ద్రౌపది స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. ఆ స్వయంవరంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ఆ స్వయంవరంలో నెగ్గి ద్రౌపదిని దక్కించుకుంటాడు. అర్జునుడు తన తల్లి అయినటువంటి కుంతీదేవి దగ్గరకు ద్రౌపదిని తీసుకుని వెళ్ళి, అమ్మా, నేను ఒకటి భిక్ష తెచ్చాను అని చెప్పడంతో తన తల్లి ఏమంటది? అందరూ కలిసి పంచుకోండి అని చెప్పడంతో ఆవిడ పరధ్యానంలో ఉండి చెప్తుంది. మళ్ళీ వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ద్రౌపది ఉంటుంది. కుంతి అనుకోకుండా ఆ మాట అనడం, దానికి తాను పశ్చాత్తాపపడడం, అందులోనే వ్యాసుడు అక్కడికి రావడం, ఆవిడ యొక్క గత జన్మను గుర్తుకు చేసి
శివుడు ఆమెకి ఇచ్చినటువంటి వరాలను గుర్తుకు చేసి పాండవులు 5 కూడా ద్రౌపది భార్య అవుతుందని చెప్పడము. అలాంటి సందర్భంలో వీరు ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ నియమం ఏమిటంటే ద్రౌపది ఎవరి దగ్గరైతే ఉంటుందో ఆ అంతఃపురానికి ఇంకొకరు ప్రవేశించడం అనేది నిషిద్ధం. అంటే ఇప్పుడు భీముడు ద్రౌపదితో మందిరంలో ఉన్నారనుకోండి, ఆ పాండవులలో ఏ ఒక్కరు కూడా ఆ మందిరం దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళినట్లయితే వాళ్ళు 1 సంవత్సరం పాటు తీర్థయాత్ర అనేది చేయాలి. ఒకరోజు బ్రాహ్మణుని గోవి రక్షించే సందర్భంలో అర్జునుని గాండివం అనేది ధర్మరాజు మందిరంలో ఉంటుంది. ఆ మందిరంలో ధర్మరాజుతో పాటు ద్రౌపది కూడా ఉంటుంది. తప్పనిసరి పరిస్థితిలో అర్జునుడు ఆ గాంధీవాన్ని తీసుకురావడానికి ఆ ప్రదేశానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత బ్రాహ్మణు యొక్క గోవుని రక్షించడం, వాళ్ళు పెట్టుకున్నటువంటి నియమావళిని అతిక్రమించడం వల్ల ధర్మరాజు చెప్తాడు, ఏమో నువ్వు చేసింది తప్పు కాదని చెప్పినప్పటికీ కూడా అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడు వాళ్ళ యొక్క నియమావళిని అనుసరించి. ఇదే కథ. అనుసరించి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడు. ఆ నియమావళిని అనుసరించి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడు. ఈ క్రమంలో సక్రమ రాజ్య పాలనకు కావలసిన అంగబలాన్ని సాధిస్తాడు. అంటే తీర్థయాత్రలు చేస్తున్న సందర్భంలో తమ వైపు ఉండేటటువంటి రాజులను సమీకరిస్తాడు. రాజ్య విస్తరణకు అవసరమైన పరాక్రమ ప్రదర్శనలు చేస్తాడు. రాజులకు ముఖ్యంగా ఉండవలసిన లక్షణాలు ఏమిటి అంటే ప్రజలను చక్కగా పరిపాలించాలి. రాజ్యాన్ని విస్తరింపచేసుకోవడం అంటే పెద్దదిగా చేసుకోవడం అనేది ముఖ్యము. ఉలూచి, చిత్రాంగద, సుభద్రలను పెళ్లి చేసుకుంటాడు. ఏంటి? అర్జునుడు ఉలూచి, చిత్రాంగద, సుభద్రలను పెళ్లి చేసుకుంటాడు. ఈ కథను ఆధారంగా చేసుకుని వర్ణనలతో పెంచి విజయ విలాసం అనే ప్రబంధాన్ని చేమకూర వెంకట కవి రచించాడు. ఏంటి? ఈ చేమకూర వెంకట కవి ఏం చేసిండు? ఉలూచి, చిత్రాంగద, సుభద్రలను పెళ్లి చేసుకున్నటువంటి ఈ కథను ఆధారంగా చేసుకుని కొన్ని వర్ణనలతో ఈ కావ్యాన్ని రాశాడు. ఏమో విజయ విలాసం అంటే అర్జునుడికే విజయుడు అనే ఇంకో పేరు అనేది ఉంటుంది. ఈ విజయ విలాసం అనే ప్రబంధాన్ని చేమకూర వెంకట కవి రాశాడు. కావ్యారంభంలో ఈ ఉలూచి ఎవరు అంటే నాగకన్య, చిత్రాంగద ఎవరు అంటే చిత్రవాహను కుమార్తె చిత్రాంగద, సుభద్ర ఎవరు అంటే కృష్ణుని యొక్క చెల్లెలే సుభద్ర. కావ్యారంభంలో ఇంద్రప్రస్థపుర వర్ణనలో భాగంగా దానికి రాజైన ధర్మరాజు, అతని సోదరుల గుణగణాల గురించి తెలిపాడు. కావ్యారంభంలో అంటే ఈ విజయ విలాసం అనే గ్రంథం ప్రారంభంలో ధర్మరాజు యొక్క సోదరులు ఎవరు? భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ధర్మరాజేమో యమధర్మరాజు వరప్రసాదం వల్ల పుడతాడు. భీముడేమో వాయుదేవుని వరప్రసాదం వల్ల పుడతాడు. అర్జునుడేమో ఇంద్రుని వరప్రసాదం వల్ల పుడతాడు. నకుల సహదేవులేమో అశ్విని దేవతల వరప్రసాదం వల్ల పుడతాడు. ఇంద్రప్రస్థపుర వర్ణంలో భాగంగా దానికి రాజైనటువంటి ధర్మరాజు అతని సోదరుల యొక్క గుణగణాల గురించి తెలిపాడు. ఏంటి? ఈ కావ్యం ప్రారంభంలో అంటే ఈ విజయ విలాసం అనే కావ్యం ప్రారంభంలో ఈ ధర్మరాజు అతని యొక్క సోదరుల గుణగణాల గురించి తెలిపాడు. కోరిన కోరికలు తీర్చడంలోనూ శత్రువులను జయించడంలోనూ పాండవులు పేరుగాంచారు. కోరిన కోరికలను అంటే కష్టాల్లో ఉన్నటువంటి వారి కోరినటువంటి ప్రతి సమస్యను తీర్చారు. శత్రువులను జయించడంలోనూ పాండవులు పేరుగాంచారు అంటే మంచి పేరును తెచ్చుకున్నారు. అన్నదమ్ముల అనుబంధం, ప్రేమ, స్నేహభావం, సహనశీలత వంటి మంచి లక్షణాలను, ముఖ్యంగా ధర్మరాజు ఆజ్ఞ పరిపాలనా వ్రతాన్ని, అర్జుని పౌరుష సత్వ స్వభావాలను, ప్రతి మానవుడు అలవర్చుకోవాల్సిన మంచి లక్షణాలను ప్రబోధించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఏంటి? అన్నదమ్ముల యొక్క అనుబంధాన్ని, ప్రేమ, స్నేహభావం, సహనశీలత అంటే ఓర్పు వంటి మంచి లక్షణాలను, ముఖ్యంగా ధర్మరాజు యొక్క ఆజ్ఞా పరిపాలన వ్రతం అంటే ఏంటిదంటే తాను చేసినటువంటి ఆజ్ఞల ప్రకారం తాను నడుచుకునేవాడు. అలాగే ఇది చెయ్యండి అని చెప్పడంతో పాటు తాను పాటిస్తూ మిగతా వాళ్ళని చేయమని చెప్పడమే ఆజ్ఞా పరిపాలన వ్రతాన్ని. అర్జునుని పౌరుష సత్వ స్వభావాలను అంటే అర్జునుని యొక్క పరాక్రమాన్ని, గొప్పతనాన్ని తెలియజేయడమే ప్రతి మానవుడు అర్జునుని యొక్క పరాక్రమాన్ని, గొప్పతనాన్ని తెలియజేయడము, అలాగే ప్రతి మానవుడు కూడా అలవర్చుకోవాల్సిన మంచి లక్షణాలను ప్రబోధించడమే ఈ పాఠం యొక్క
ఉద్దేశము ఏంటి, ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటిదంటే ధర్మరాజు యొక్క ఆజ్ఞా పరిపాలనా వ్రతాన్ని అలాగే అర్జునుని యొక్క పౌరుష సత్వ స్వభావాలను ప్రతి మానవుడు పాటించాలి అని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది. ఇతిహాస పురాణాల్లోని ఓ చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం. ప్రబంధం వర్ణనా ప్రధానమైనది. దీనిలో 18 రకాల వర్ణనలు ఉంటాయి. ఈ పాఠ్యభాగం ప్రతి పద్య చమత్కారచనుడు చేమకూర వెంకటకవి రచించిన విజయ విలాసం ప్రబంధంలోని ప్రథమ శ్వాసంలోనిది. ఏంటిది? ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది. ఇతిహాస పురాణాల్లోని ఓ చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం. ఏం చేసిండు కవి? చిత్రాంగద, ఉలూచి, నెక్స్ట్ ఎవరు, సుభద్ర యొక్క వివాహాన్ని ఒక చిన్న కథగా తీసుకొని వర్ణనలతో పెంచి విజయ విలాసం అనే కావ్యాన్ని రాశాడు కదా, ప్రధానమైంది. దీనిలో 18 రకాల వర్ణనలు ఉంటాయి. ఈ పాఠ్యభాగం ప్రతి పద్య చమత్కారచనుడు చేమకూర వెంకటకవి రచించిన విజయ విలాస ప్రబంధంలోని ప్రథమ శ్వాసంలోనిదే ఈ ధర్మార్జునులు అనే పాఠ్యభాగం. చమత్కారచనుడు అంటే ఏంటిదంటే ప్రతి పద్యంలో కూడా నేర్పును కలిగించే విధంగా రాసేటటువంటి కవి ఎవరు అంటే ఈ చేమకూర వెంకటకవి. కవి పరిచయం. చేమకూర వెంకటకవి లక్ష్మణమాత్య పుత్రుడు. ఏంటి? ఈ లక్ష్మణమాత్య పుత్రుడే చేమకూర వెంకటకవి. ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించి విజయభవన కవి పండిత సభను నిర్వహించిన అభినవ భోజరాజు బిరుదాంకితుడైన రఘునాథ నాయకుని ఆస్థాన కవి. ఏంటి? చేమకూర వెంకటకవి లక్ష్మణమాత్య యొక్క పుత్రుడు. ఈయన తాంజావూరు రాజ్యాన్ని పరిపాలించి విజయభవన కవి పండిత సభను నిర్వహించి అభినవ భోజరాజు బిరుదాంకితుడైన రఘునాథ నాయకుని ఆస్థాన కవి. ఈయన సారంగధర చరిత్ర కావ్యంలో రాజుకు అంకితమీయదగిన గుణ విశేషాలు లేవని తలచి సర్వకావ్యగుణ సంపన్నంగా విజయ విలాసం కావ్యాన్ని రచించాడు. ఏంటి? ఈయన సారంగధర చరిత్ర కావ్యంలో రాజుకు అంకితమీయదగిన గుణ విశేషాలు ఏమీ లేవని తలిచి సర్వకావ్య గుణ సంపన్నుగా విజయ విలాస కావ్యాన్ని రచించాడు. ఏంటి? సారంగధర చరిత్ర కావ్యంలోని రాజుకి ఇవ్వవలసినటువంటి కావ్యాన్ని అంకితం ఇవ్వడానికి ఇందులో అంకితం ఇవ్వదగిన గుణ విశేషాలు ఏమీ లేవని తెలిచి విజయ విలాసం అనే కావ్యాన్ని రాశాడు. చేమకూర వెంకటకవి భారత కథలో అవసరమైన కొన్ని చక్కని మార్పులు చేసి ప్రతి పద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాసి రాజుకు అంకితమిచ్చిన తన జన్మ సార్థకమైందని ఆనందించాడు. ఏంటి? సర్వకావ్యగుణ సంపన్నగా విజయ విలాసం కావ్యాన్ని రచించాడు. సర్వకావ్యగుణంగా అంటే సర్వకావ్యగుణ సంపన్నంగా అంటే చక్కటి కావ్యంగా తీర్చిదిద్దినటువంటి కావ్యాన్ని రాశాడు. చేమకూర వెంకటకవి భారత కథలో అవసరమైన కొన్ని చక్కని మార్పులనేటివి చేసి ప్రతి పద్య చమత్కారంతో స్వతంత్ర కావ్యంగా విజయ విలాసాన్ని రాసి రాజుకు అంకితమిచ్చి తన జన్మ సార్థకమైందని ఆనందించాడు. ప్రవేశికలోకి ప్రవేశిద్దాం. ప్రాచీన కాలం నుంచి రాముడు, హరిశ్చంద్రుడు, శిబిచక్రవర్తి, నలుడు వంటి ధర్మపాలన తత్పురుషులు విలసిల్లిన పుణ్యభూమి మన దేశం. వారు పాటించిన ప్రజారంజక విధానాలే అనంతర కాలానికి ఆదర్శాలైనాయి. మహాభారత కాలంలోనూ భీష్ముడు, విదురుడు ధర్మరాజుకు స్ఫూర్తినిచ్చారు. యథా రాజా తథా ప్రజ. రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లా ఉంటారు. కాబట్టి ధర్మరాజు మహాపురుషుల మార్గంలో నడుస్తూ తన సోదరుల పట్ల, ప్రజల పట్ల ప్రదర్శించిన ధర్మనిరతి ఎటువంటిదో తెలుసుకునేటందుకు ఈ పాఠం చదవండి. ప్రాచీన కాలం నుంచి అంటే చాలా పూర్వకాలం నుండి రాముడు, హరిశ్చంద్రుడు, శిబిచక్రవర్తి ఎవరు? పావురాన్ని కాపాడతాడు కదా, ఎందులో 8th క్లాస్లో వస్తుంది త్యాగనిరతి అనే పాఠంలో. అలాగే నలుడు అంటే నిషధ దేశానికి రాజు అనేటువంటి నలుడు వంటి ధర్మపాలన తత్పురుషులు విలసిల్లిన పుణ్యభూమి ఏది అంటే మన దేశం. వారు పాటించినటువంటి ప్రజారంజక విధానాలే అనంతర కాలానికి ఆదర్శాలు అయినాయి. అంటే ప్రజలను సంతోషపెట్టేటటువంటి విధానాలు, ప్రజారంజక విధానాలు అంటే ప్రజలను సంతోషపెట్టేటటువంటి విధానాలు అనంతర కాలానికి ఆదర్శాలు అయినాయి. మహాభారత కాలంలోనూ భీష్ముడు, విదురుడు ధర్మరాజుకు స్ఫూర్తినిచ్చారు. ఏంటి? మహాభారతంలో భీష్ముడు ఎవరు? పాండవులు అలాగే కౌరవుల యొక్క తాత. విదురుడు వచ్చేసి ఎవరు అంటే
ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఈ పాండవులకు కౌరవులకు ఏమవుతాడు అంటే చిన్నాన్న ఇతడు. ఈ ధర్మరాజుకు భీష్ముడు, విదురుడు స్ఫూర్తినిచ్చారు. అంటే భీష్ముడు చక్కని మార్గాన్ని చూపించారు. భీష్ముడు, విదురుడు ధర్మరాజుకు. యథా రాజా తథా ప్రజ అంటే రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లా ఉంటారు. కాబట్టి ధర్మరాజు మహాపురుషుల మార్గంలో నడుస్తూ తన సోదరుల పట్ల ప్రజల పట్ల ప్రదర్శించిన ధర్మనిరతి ఎటువంటిదో తెలుసుకునేటందుకు ఈ పాఠం చదవండి. ఏంటి? ధర్మరాజు మహాపురుషుల యొక్క మార్గంలో నడిచి తన సోదరుల పట్ల ప్రజల పట్ల ప్రదర్శించినటువంటి ధర్మనిరతి ఎటువంటిదో తెలుసుకునేందుకు ఈ పాఠం చదవండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.